బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం వార్నింగ్ తో అధికారులు హాస్టల్స్ కు పరుగులు పెట్టారు. ఆకస్మిక తనిఖీలు చేసి క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఇటీవలే తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకే హాస్టల్లో 2-3 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. ఈ పరిణామాలతో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు సీఎం. సీఎస్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లకు పరుగులు పెట్టారు. అక్కడి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం ఇంద్రేశంలోని పూలే బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు జిల్లా కలెక్టర్ క్రాంతి. కూరగాయలను, పిల్లలకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. హాస్టల్లో పరిస్థితిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలోని మల్లేపల్లి ఎస్సీ బాలికల హాస్టల్ను విద్యాశాఖ కమిషన్ చైర్మన్ మురళి ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో పరిస్థితిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఇచ్చిన రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. 10 రోజుల పాటు 33 జిల్లాల్లోని హాస్టల్స్ ను విజిట్ చేసి రిపోర్ట్ తయారు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ హాస్టల్లో సంస్కరణలు అవసరం అనే విషయాలపై విద్యాశాఖ కమిషన్ స్టడీ చేస్తుందని చెప్పారు. ఫుడ్ వండడం, స్టోరేజ్ చేయడం, మెయింటెనెన్స్ పై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ప్రభుత్వం తయారు చేస్తుందని చెప్పారు. అంటే ఏంటి అసలు గవర్నమెంట్కి ఎలాంటి రికమెండేషన్ చేయాలి, పిల్లలకి ఎలాంటి లోటుపాట్లు ఉన్నవి, ఎక్కడ ఇంకా మనకి సంస్కరణలు అవసరం ఉంటవి, సో ఇలాంటి విషయాలు స్టడీ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడానికి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పరచడం జరుగుతుంది. మరోవైపు జనగామ జిల్లా పాలకుర్తిలోని కేజీబీపీ పాఠశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో రికార్డ్స్ తో పాటు రోజువారీగా పిల్లలకు అందించే మెనూను కూడా పరిశీలించారు. వంటగదిని తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. పిల్లలను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వసతి గృహాలు, పాఠశాలల్లో ఆహార నాణ్యత పరిశీలించి ప్రతి శుక్రవారం విద్యార్థులతో సహపంక్తి భోజనం చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో మల్హర్ మండలంలోని కేజీబీవీని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో బియ్యం, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. పిల్లలకు వడ్డించే ఆహారం విషయంలో నాణ్యత పాటించాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చలికాలంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ వంట రుచిగా ఉందని ఎస్ఓయూను, వంట సిబ్బందిని ప్రశంసించారు. ఇదే టేస్ట్ కంటిన్యూ చేయాలని వారికి సూచించారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.